నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కుంభరాశి, కుంభలగ్న జాతకులకి ఈ యొక్క నవంబర్ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కంప్లీట్‌గా ఇక్కడ గోచార ట్రాన్సిట్స్ కావచ్చు, ప్లానెట్స్ కావచ్చు అన్నీ కూడా రాశాను. మీకు ఒక అవగాహన ఉండడం కోసం. సో, ఇవి చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది. సో, ఇంకా వీడియోలోకెళ్తే అండ్ బిఫోర్ థాట్ ఒక పాయింట్ ఏంటంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ ఎవరైతే ఆస్ట్రాలజీ లెర్నర్స్ ఉన్నారో వారి కోసం యశోద ఆస్ట్రాలజీ అకాడమీ ఛానెల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాను. సో, మీరైతే ఆ ఛానెల్ కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఎవరైతే లెర్నింగ్ కోసం చూస్తున్నారో బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో, ఇది అండ్ ఇంకా వీడియోలోకెళ్తే ముందుగా ఇక్కడ నవంబర్ 2 శుక్రుడు యొక్క గోచారం అనేది నవమ స్థానంలోకి జరగడం వల్ల నవమ స్థానాధిపతి అండ్ చతుర్థ స్థానాధిపతి అనే శుక్రుడు ఇక్కడ నవమ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల పర్టికులర్‌గా ఈ నవమ స్థానం అంటే ఏంటి గైడెన్స్‌కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఫాదర్‌కి సంబంధించి కావచ్చు, మీ యొక్క లాంగ్ జర్నీస్, స్పిరిచువల్ జర్నీస్ ఇవన్నీ కూడా నవమ స్థానం వస్తుంది. అండ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కావచ్చు, పూర్వపుణ్యం అన్నీ కూడా నవమ స్థానమే అనమాట. ఇక్కడ ఇలా రావడం వల్ల ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనమాట శుక్రుడికి మాత్రం ఇది. సో, ఎందువల్ల అంటే ఇక్కడ మీకు ఫస్ట్‌గా మేజర్‌గా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫాదర్ యొక్క హెల్త్ వైస్ చాలా వరకు పాజిటివ్ ప్రోగ్రెస్ అండ్ పాజిటివ్ బెటర్‌మెంట్ ఉంటుంది. సో, హెల్త్ అనేది బాగా హీల్ అవ్వడం, బాగా నయం అవ్వడం, బాగా క్యూర్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి కావచ్చు, 2 ఇయర్స్ నుంచి కావచ్చు, ఏదైతే పెద్ద పెద్ద ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటికి ఒక డివైన్ గైడెన్స్ రావడం అనేది జరుగుతుందనమాట. డివైన్ గైడెన్స్ అంటే దేవుడు మీకు ఒక మంచి దారి చూపించడం, మంచి దారి చూపించే వ్యక్తిని పరిచయం చేయడం, ఇట్లా ఏదో ఒకటైనా సరే డివైన్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఇంకొక డిఫరెంట్ ప్రొడిక్షన్ ఏంటంటే ఎవరైతే ఫర్నిచర్ కోసం కావచ్చు, ఫర్నిచర్ రిప్లేస్‌మెంట్ కావచ్చు, ఫర్నిచర్ బయింగ్ కావచ్చు, ఇలాంటివి చేయాలనుకుంటే చాలా రోజులుగా పోస్ట్‌పోన్ అండ్ డిలేస్ అవుతూ ఉంటే ఈ టైం పీరియడ్‌లో చాలా మంచి ఫర్నిచర్ దొరకడానికి గానీ, చాలా మంచి ఇంటీరియర్ డిజైనర్ దొరకడానికి గానీ, సో, ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉందనమాట ఈ టైం పీరియడ్ అయితే. ఇవైతే కన్సిడర్ చేయండి. అండ్ శుక్రుడికి సంబంధించి బేసిక్‌గా ఒక వర్డిక్ట్ ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో శుక్రుడు ట్రాన్సిట్ వల్ల మీరు చాలా రోజులుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్‌కి ఒక సహకారం గావచ్చు, ఒక గైడెన్స్ గావచ్చు, ఒక గైడ్ చేసే పర్సన్ గావచ్చు, ఎలాగైనా సరే మీకు పరిచయం అవ్వడం, ఆ ప్రాబ్లమ్ నుంచి మిమ్మల్ని బయటపడేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. ఇవైతే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకా బుధుడి యొక్క వక్రీకరణ నవంబర్ 10న ఈ యొక్క వృశ్చిక రాశిలో జరుగుతుంది. మీ యొక్క దశమ స్థానంలో. ఇది మేజర్‌గా చాలా జాగ్రత్తగా వినండి. పంచమాధిపతి, అష్టమాధిపతి. అష్టమం అంటే ఏంటి? సడెన్ గెయిన్స్, సడెన్ గ్రోత్, సడెన్‌గా జరిగే నెగెటివ్, పాజిటివ్ ఏదైనా సరే ఆకస్మికంగా జరిగేవన్నీ గూడా అష్టమ స్థానం. మళ్ళీ పంచమ స్థానం అంటే ఏంటి? స్పెక్యులేషన్స్. స్పెక్యులేషన్ అంటే లాటరీసు, రేసింగు, బెట్టింగ్సు, గ్యాంబ్లింగు, ట్రేడింగ్ అన్నీ గూడా ఇవి ఐ మీన్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్‌లో చేసే ట్రేడింగ్ ఓకే. డే టు డే ట్రేడ్స్ ఉంటాయి గదా! ఇవన్నీ గూడా మీకు ఇక స్పెక్యులేటివ్ మార్కెట్, స్పెక్యులేషన్ కిందకొస్తుంది. సో, ఇక స్పెక్యులేషన్‌కి సంబంధించిన విషయాలు అన్నీ గూడా ఇక్కడ కంప్లీట్ బుధుడి కంట్రోల్‌లో ఉండి, కర్మస్థానమైన దశమ స్థానంలోకి ఈ యొక్క టూ మచ్ రెస్ట్రిక్షన్స్ అండ్ టూ మచ్ నిజాయితీకి సంబంధించిన స్థానమైన దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల, ఈ యొక్క స్పెక్యులేషన్‌కి సంబంధించిన విషయాల్లో కంప్లీట్ నెగెటివ్‌గా ఉందనమాట. ఓకే. ట్రేడింగ్ గాని అలాంటివి ఏవన్నా సరే ఎక్కువగా చేసినా అవన్నీ గూడా లాస్ అవ్వడం. ఏ గ్యాంబ్లింగ్, ఏ బెట్టింగ్, ఏ రేసింగ్స్‌లో, లాటరీస్‌లో ఏవి ఇన్వెస్ట్ చేసినా లాస్ అవ్వడం. ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. సో, వీటన్నిటికి కూడా దూరంగా ఉండండి ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మిస్‌కమ్యూనికేషన్ గూడా ఎక్కువగా పీపుల్‌తో జరుగుతుందనమాట. మీ పిల్లలతో గావచ్చు, ఓకే. మీ యొక్క ఆఫీస్‌లో కొలీగ్స్‌తో గావచ్చు, మీ వర్క్ ప్లేస్‌లో ఉంటున్న పీపుల్‌తో గావచ్చు. బిజినెస్ చేస్తున్న వారైతే మీ పక్క షాప్స్ వాళ్ళతో గానీ, ఈ యొక్క కో కంపెనీ వాళ్ళతో గానీ, ఇలాంటి వారితో అందరితో కూడా కొంచెం మిస్‌కమ్యూనికేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే. బుధుడు చీఫ్ కారక ఫర్ కమ్యూనికేషన్. అండ్ ఇవన్నీ గూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుందనమాట. సో, కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బేసిక్‌గా మొత్తం నవంబర్ అంతా అన్ని లగ్న రాశుల వారికి ఈ నవంబర్ ఈ యొక్క 10థ్ టు నవంబర్ 29థ్ వరకు కూడా 29థ్ వరకు వక్రించుంటాడు బుధుడు. సో, 29థ్ వరకు కూడా అందరూ కూడా కొంచెం ఎవరి నోరు వాళ్ళు అదుపులో పెట్టుకుంటే చాలా బెటర్‌గా ఉంటుందనమాట మొత్తం అంతా కూడా లైఫ్ అనేది. సో, ఈ యొక్క కమ్యూనికేషన్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గురుడు వక్రీకరణ పర్టిక్యులర్‌గా షష్ఠ స్థానంలో గురుడు వక్రించాడు. మీ ద్వితీయ లాభాధిపతి గురుడు ఆల్రెడీ షష్టంలో ఉన్నాడు. అదొకటి నెగెటివ్ పాయింట్. షష్ఠ స్థానం అంటే హౌస్ ఆఫ్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ గావచ్చు, గొడవలు గావచ్చు, ఇష్యూస్, టూ మచ్ హార్డ్ వర్క్ ఇవన్నీ వస్తుంది. అండ్ అట్లానే అదే షష్ఠ స్థానం ప్రోగ్రెస్‌ని కూడా చూపిస్తుందనమాట. సో, ఓకే. సో, ప్రోగ్రెషన్ కూడా చూపిస్తుంది కాబట్టి సో, ఇక్కడ షష్ఠ స్థానంలో వక్రించి పంచమ స్థానం వైపు డైరెక్ట్ అవ్వడం వల్ల అంటే ఫిఫ్త్ హౌస్ వైపు డైరెక్ట్ అవ్వడం వల్ల పర్టిక్యులర్‌గా ఈ యొక్క వర్క్ లైఫ్ రొటీన్స్ గాని, వర్క్ లైఫ్ బ్యాలెన్సెస్ గాని, డే టు డే లైఫ్ రొటీన్స్ గాని ఇలాంటివన్నీ కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయి. చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి.
అండ్ మీ యొక్క వర్క్ లైఫ్‌లో గాని, మీ డే టు డే లైఫ్‌లో చేంజెస్ అయితే ఎక్కువ చేసుకోవాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. పర్టిక్యులర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ మీ లాభాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి, అంటే మనీకి సంబంధించిన అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి, అండ్ 6థ్ హౌస్‌లో ఉండి 12,000 చూస్తూ ఉన్నాడు. అండ్ వక్రించిన దృష్టితో చూస్తూ ఉన్నాడు కాబట్టి, అది 12,000 నీచ స్థానం అవుతది అక్కడ గురుడికి. ఓకే. సో, ఇక్కడ ఈ యొక్క 12,000 నీచ స్థానం అవుతుంది. ఉచ్చ స్థానం నుంచి కూడా ఉచ్చ స్థాన దృష్టితో నీచ స్థానాన్ని చూస్తున్నాడు. అది 12థ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, అక్కడ యాస్పెక్ట్ ఉండడం వల్ల ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా చేస్తూ ఉన్నా అలాంటి వాటిలో చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా కాషియస్‌గా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్స్ అంతగా కలిసొచ్చే అవకాశం అయితే కాదనమాట ఈసారి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ గావచ్చు, పెద్ద పెద్ద డెసిషన్స్ గావచ్చు ఏవి గూడా ఎక్కువగా తీసుకోకండి. అండ్ ఈ టైమ్ పీరియడ్‌లో ఏంటంటే మీకు ఇన్వార్డ్ అనాలిసిస్, ఇన్వార్డ్ చేంజెస్ అనేవి మీలో మీకు చేంజెస్ ఎక్కువ రావడం గానీ, మీ లైఫ్ డెసిషన్స్ మీద మీరు ఆలోచనలు ఎలా ఉన్నాయని మీ యొక్క థింకింగ్ అనేది జరగడం గానీ, ఓకే. మీరు జనరల్‌గా డే టు డే లైఫ్ ఎలా ఎలా ఆలోచిస్తున్నారు? ఏం చేంజెస్ చేసుకోవాలి? ఎక్కడ నేను ల్యాక్ అవుతున్నానని ఈ రీవాల్యుయేషన్, మీ సెల్ఫ్ రీవాల్యుయేషన్ ఎక్కువ జరగడం గానీ, ఓకే. ఎక్కువగా మీ యొక్క నేచర్‌ని మీరు అనాలిసిస్ చేసుకొని నేను దీంట్లో మారాలి, ఫలానా యాస్పెక్ట్స్‌లో మారాలి, నేను ఈ కమ్యూనికేషన్ చేంజ్ చేసుకోవాలని మీకు మీరు మీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్ ఎక్కువగా మారుతుందనమాట. సో, ఇదొకటి జూపిటర్ రెట్రోగ్రేడ్ వల్ల జరిగే పాజిటివ్. ఓకే. అండ్ నవంబర్ 29థ్ వరకు కూడా ఎవరు కూడా ఎక్కువ టూ మచ్ కమ్యూనికేషన్స్, టూ మచ్ హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్, స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏది కూడా చేసుకోకండి. అంతగా కలిసి రాదు. నెక్స్ట్ ఇంకా సూర్యుడు యొక్క గోచారం నవంబర్ 16థ్ వృశ్చిక రాశిలోకి జరుగుతుందనమాట. మీ యొక్క దశమ స్థానంలోకి జరుగుతుంది. సో, ఇక్కడ ఈ సూర్యుడు సప్తమాధిపతి అవుతాడు. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌లో గావచ్చు. ఓకే. సో, ఇంకేదైనా వర్క్‌కి సంబంధించిన షేరింగ్‌లో గావచ్చు ఏదైనా సరే, ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ ఇద్దరు ఫేస్ చేసుకుంటా ఉంటే, ఈ టైమ్ పీరియడ్‌లో అవన్నీ కూడా క్లియర్ అయ్యి కొంచెం పాజిటివ్ సైడ్ ప్రోగ్రెస్ అయితే ఉందన్నమాట. అండ్ అట్లనే కర్మస్థానంలో సూర్యుడు దిగ్బలం పొందుతున్నాడు. దశమ స్థానంలో సూర్యుడు గావచ్చు, కుజుడు కావచ్చు దిగ్బలం డైరెక్షనల్ స్ట్రెంత్ అనేది పొందుతారు. సో, ఇలా పొందడం వల్ల ఈగో గూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఈగో కూడా చాలా ఎక్కువయ్యి, వచ్చిన ఆపర్చునిటీస్‌ని కూడా వదిలేసుకునే అంత ఈగో పెరుగుతుందన్నమాట ఈసారి. కొంచెం ఈగో వైపు కొంచెం కంట్రోల్డ్‌గా ఉండి, మీరు తీసుకుంటున్న డెసిషన్స్, మీరు చెప్తున్న మాటలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి, ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి చెప్పండి. అండ్ డెసిషన్స్ తీసుకోండి. సో, నెక్స్ట్ ఇంకా బుధుడు తులా రాశిలోకి ఎంటర్ అవ్వడం నవంబర్ 23 ఎంటర్ అవుతాడనమాట. మీ పంచమ, అష్టమాధిపతి అవుతాడు. సో, ఇక్కడ ఆ బుధుడు ఎంటర్ అవ్వడం వల్ల పర్టిక్యులర్‌గా పిల్లలకి సంబంధించిన మీ యొక్క కిడ్స్‌కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఎక్కువగా ఎక్స్‌పెన్సెస్ పెట్టాల్సి రావడం గానీ, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. ఎందుకంటే ఆ నవమ స్థానం మీకు బాధక స్థానం అవుతుంది కాబట్టి. సో, ఇక్కడ రావడం అండ్ పంచమాధిపతి అంటే సంతాన కారకుడు ఇవన్నీ కూడా అవుతుంది. అండ్ పిల్లలకి ఎక్స్‌పెన్స్ ఎక్కువ అవ్వడం గానీ, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, దాని ద్వారా మీకు ఎక్స్‌పెన్స్ ఎక్కువ అవ్వడం గానీ, మెంటల్ పీస్ డిస్టర్బ్ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. మీరు రీసెర్చ్ గానీ, మీరు చేస్తున్న వర్క్‌లో ఆ అనాలిసిస్ గానీ ఏదైతే ఉంటుందో, అవన్నీ కూడా కొంచెం మిస్‌గైడ్ అయ్యి, కాస్త ఒక 10 డేస్ ఆఫ్ రీసెర్చ్ గానీ, ఒక 5 డేస్ ఆఫ్ రీసెర్చ్ గానీ, అనవసరంగా వేస్ట్ అయిపోవడం గానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయండి. సో, ఇదనమాట ఈ వీడియోకైతే. సో, కంప్లీట్ ఒక యూనిక్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్ అండ్ ఉన్న కోర్ ట్రూ ఆస్ట్రాలజీని యూజ్ చేసి యూనిక్ అండ్ మంచి ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశా.